సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. జిల్లా విద్యా ముఖ చిత్రాన్ని మార్చేసే కీలకమైన IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆవరణలో మహబూబ్ నగర్ IIIT నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టు జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేయనుంది. భూమి పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో నేరుగా ముచ్చటించనున్నారు. వారి సమస్యలు, విద్యా అవకాశాలపై చర్చించనున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని MBS డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన ముగింపులో MBS కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధిపై ఆయన కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. IIITకి శంకుస్థాపన చేయనున్నారు. ఇంకా సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రసంగంలో ఎటువంటి అంశాలు సీఎం రేవంత్ రెడ్డి మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది? నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1284 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, మరి అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనపడుతుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి IIIT కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. బాత్రా తర్వాత రెండో కళాశాలగా కూడా ఇక్కడ పూర్తిగా ఇది రూపుదిద్దుకోబోతుంది. మొత్తంగా జడ్చర్ల సమీపంలోని చిట్టబోయినపల్లి దగ్గర 200 కోట్ల రూపాయలతో IIIT కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక అనంతరం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి MBS డిగ్రీ కళాశాల, PG కళాశాలకు సంబంధించి 200 కోట్ల రూపాయలతో కూడా అక్కడ ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా 20.50 కోట్ల రూపాయలతో కూడా MBS డిగ్రీ కళాశాల అదనపు తరగతుల గదుల నిర్మాణానికి శంకుస్థాపన, అదేవిధంగా UDF నిధులతో మహబూబ్నగర్ నగరపాలక సంస్థలో 220 కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యలను పరిష్కరించే విధంగా కూడా శంకుస్థాపనలో చేయనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా ఈ శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాల అనంతరం ఆయన MBS డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాగునీటి సమస్యలను పూర్తిగా నివారించేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని కూడా ప్రజలు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ఈ వేదిక ద్వారా మొత్తంగా రాబోయే ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈయన పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి అధికార పార్టీ నేతలంతా కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. తిరిగి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పర్యటనలో పూర్తిగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా పూర్తి స్థాయి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ జిల్లాను ఒక అగ్రగామిగా నిలిపేందుకు ముందుంటుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాధిక, థాంక్యూ శంకర్.